రీసెంట్‌గా 'ఆహాలో' రిలీజ్ అయిన 'కామోమిషు' ఈ మూవీ ఎలా ఉంది? డైరెక్ట్‌గానే ఇది తెలుగులో అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ. ఇది 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతుంది. దీని స్టోరీ ఏంటో, అసలు కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా! మంచి వెబ్ సిరీస్ అండ్ స్టోరీస్ రివ్యూస్ అయితే వస్తాయి. ఇక కథలోకెళ్ళిపోతే 4 జంటల కథనే చెప్పొచ్చు ఇది. సత్య బ్యాంక్‌లో జాబ్ చేస్తుంటాడు. వాళ్ళ మదర్ వచ్చి చిన్నతనంలోనే చనిపోద్ది. అనిల్‌తో పాటు తండ్రి ఏ పని పాట లేకుండా సత్య సంపాదనపై ఆధారపడి బతుకుతూ ఉంటాడు. బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఉషాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సత్య. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఉషాతో సత్య మాట్లాడటం ఎందుకు మానేశాడు? పెళ్ళికి ముందు ఉన్న ఆనందం అతడికి ఎందుకు దూరమైనది మిగతా స్టోరీ. అండ్ దివ్య ఆన్‌లైన్ రమ్మీ ఆటలో 3,00,000 పోగొట్టుకుంటుంది. సో, బాలుతో పెళ్లి జరుగుతుంది. భర్త తెలిసేలోపు బ్యాంక్ లోన్ తీసుకొని రమ్మీ ఆటలో పోగొట్టుకున్న అప్పుని తీర్చాలని అయితే అనుకుంటుంది. లోన్ వచ్చిందా? దివ్య అప్పుల విషయం బాలుకి తెలిసిందా లేదా అన్నది ఇదో కథ ఉంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్తో పెళ్ళి. ఈ కల్పన పోలీస్ ఆఫీసర్. భర్త చనిపోతాడు. ఓ బాబు ఉంటాడు. కల్పనను రెండో పెళ్లి చేసుకుంటాడు శ్రీధర్. అతడికి అప్పటికే పెళ్ళి అయిపోతుంది. ఇక భార్య అతను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. రెండో పెళ్లి నిర్ణయం తప్పని కల్పన ఫీల్ అవ్వడానికి కారణం ఏమిటి? భార్యని శ్రీధర్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు అన్నది మరో జంట జీవితం దీంట్లో డైరెక్టర్ చూపించారు. ఇక యువ జంటది మరో కథ ఉంటుంది. కిరణ్ చేసిన టిక్టాక్ వీడియోలు చూసి శ్రవంతి అతను ప్రేమిస్తుంది. పెద్దలను ఎదిరించి ఆర్య సమాధిలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులు దూరమయ్యాననే ఫీలింగ్తో భర్తను సరిగ్గా పట్టించుకోదు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏమైంది అన్నది శృతి రాయ్ మెయిన్ కథలు అయితే చూపిస్తారు. ఇక కొత్త జంటలో ఉంటాయి. భిన్న నేపథ్యాలు కలిగిన 4 జంటల కథలతో కథ కమామిషు మూవీ స్టోరీని అయితే తెరకెక్కించారు. డైరెక్టర్ అయితే బాగా తీశారనే చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కొత్త జంటల జీవితాలు ఉండే అలకలు, అబద్ధాలు, అపోహలు ఎలా ఉన్నాయి? చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు ఏ విధంగా పెద్ద సమస్యలుగా మారుతాయి అన్నదే ఓవర్ సెంటిమెంట్ మెలో డ్రామాకు ఈ సింపుల్ ఎమోషన్స్‌తో ఈ సినిమాని చూపించారు. ఆన్‌లైన్ రమ్మీ, టిక్‌టాక్ బారిన యువత ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనే మెసేజ్ ఈ సినిమాలో అయితే చూపించారు. ఇక యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఈ మూవీ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన మేకింగ్ ఏంటి, ఆ ట్విస్ట్‌లు ఏంటి, ఇక డైలాగ్స్ ఏంటి న్యాచురల్‌గా ఉంటాయి. యూత్ నుంచి ఫ్యామిలీ వరకు అయితే చూడొచ్చు. ఎక్కడో ఒక చోట రిలేట్ అయ్యేలా అయితే కొన్ని సీన్స్ ఉంటాయి. మీకు కూడా ఇలా జరిగింది కదా అన్నట్టు. ఇక ఎండ్ కార్డ్‌తోని ఈ సినిమాకి మొదలుపెట్టారు డైరెక్టర్. 4 జంటలు పరిచయం చేసి ఆ తర్వాత వారి ఇబ్బందులు, అపోహలతో కథనైతే ముందుకు నడిపించారు. ఫస్ట్ నైట్‌తో ఈ కథలన్నీ ముడిపెట్టి బోర్ కొట్టకుండా చివరి వరకు కథలు లీనమయ్యేలా చేశారు. ఇక పాటలు కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్‌కి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో, ప్రతి సాంగ్ బాగుంటుంది. సో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు కూడా ఉంటాయి దీంట్లో. మెలోడీ సాంగ్స్ కూడా ఉంటాయి. డెప్త్‌గా రాసుకుంటే ఇంకొంచెం బాగుండేది. కానీ ఎంతైనా రొమాంటిక్ సీన్స్ అయితే బాగానే ఉంటాయి. పోలీస్ ఆఫీసర్‌గా ఇంద్రజ అమాయకుడైన భర్తగా డైరెక్టర్ కరుణ కుమార్ యాక్టింగ్ బాగుంది. ఇక 4 కథలు ఎమోషనల్‌గా ఎక్కువ వీరిద్దరి స్టోరీ వర్కౌట్ అయింది. ఇక వెంకటేష్, కాకమోని హర్షిని మెయిన్, శృతి రాయ్ ట్రాక్‌లు ఓకే. వీటిలో ఫస్ట్ పార్ట్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. సో, కృతిక రాయ్, కృష్ణప్రసాద్ ట్రాక్‌ని కూడా రొమాంటిక్‌గా చూపించారు. ఇక ఇది మొత్తానికి రొమాంటిక్ కామెడీ మూవీ. కానీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయే. ఫ్యామిలీతో అయితే కలిసి చూడొచ్చు. సో, ఇది 2 గంటల లోపే ఉంటుంది మూవీ. సో, మీలో ఎంతమంది దీన్ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.